నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక మ్యాటర్లోకి వస్తే, దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే కొంచెం డివైడ్ టాక్ రావడంతో కొంతమంది ఏమో సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ ఉంటే మరికొంతమంది యావరేజ్ అనే అంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో కలెక్షన్స్ ఎలా ఉంటాయని అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గరున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా దేవర 172 కోట్లు కలెక్ట్ చేసిందనే మాట వినిపిస్తుంది. ఇది అఫీషియల్గా చిత్ర యూనిట్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఫస్ట్ డేలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీనే హయ్యెస్ట్ కలెక్ట్ చేసి దాదాపు 191 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉండగా, ఇప్పుడు దేవర 172 కోట్లు కలెక్ట్ చేసి సెకండ్ ప్లేస్లోకి చేరింది. ఇక దేవర వచ్చేసి సీడెడ్లో ఎపిక్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు ఓవరాల్గా 10.37 కోట్ల రేంజ్లో షేర్ సొంతం చేసుకుందని అయితే మాట వినిపిస్తుంది. ఇందులో మిడ్ షో కలెక్షన్స్, స్పెషల్ షోలు, అలాగే కొన్ని చోట్ల హైర్ కలెక్షన్స్ యాడ్ అయ్యాయి. ఆ హైర్ లెక్కలు ఇంకా పూర్తిగా రివీల్ కాలేదు, కానీ 1.95 దాకా హైర్ లెక్కలు యాడ్ అయినట్లుగా ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. అలాగే సీడెడ్తో పాటు నైజాంలో కూడా కలెక్షన్స్ ఊచకోత అనే మాట వినిపిస్తుంది. ఫస్ట్ డే వచ్చేసరికి నైజాంలో ఏకంగా 22.64 కోట్లు షేర్ను సొంతం చేసుకున్నారనే మాట వినిపిస్తుంది. ఇక నైజాంలో 44 కోట్లు బిజినెస్ జరిగింది, కానీ ఫస్ట్ డేనే అందులో సగం రికవరీ చేసిందనే మాట వినిపిస్తుంది. మరి ఇది నిజంగా ఊచకోత అని చెప్పాలి. ఇక ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చేసినట్లయితే కనుక ఫస్ట్ డే 6.45 కోట్లు, తూర్పు గోదావరి వచ్చేసి 4.73 కోట్లు, పశ్చిమ గోదావరి వచ్చేసి 4.202 కోట్లు, ఇంకా కృష్ణా వచ్చేసి 3.53 కోట్లు, గుంటూరు 7.24 కోట్లు, నెల్లూరు 2.49 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 61.65 కోట్లు కలెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ సౌత్ స్టేట్స్ ఉన్నాయి కదండి, మన తమిళనాడులో అయితే 80 లక్షలు, మలయాళం నుంచి 30 లక్షలు, కన్నడ నుంచి 30 లక్షలు కలెక్ట్ చేసినట్టుగా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఇక ఈసారి బాలీవుడ్ లో దేవర, ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ సోలోగా తన సినిమా బాలీవుడ్ లో రిలీజ్ చేశాడు RRR తర్వాత. సో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి మంచి రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే కలెక్షన్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. రిపోర్ట్స్ ఎలా ఉన్నా కానీ బాలీవుడ్ లో దేవర ఫస్ట్ డే వచ్చేసి తన స్టామినా ప్రూవ్ చేసుకుంది. 6.50 కోట్లు హిందీ బెల్ట్ నుంచి అయితే రాబట్టింది. ఇంతకు ముందు మన రిలీజ్ అయిన బాహుబలి అయితే 4.92 కలెక్ట్ చేసింది. ఇక పుష్ప వచ్చేసి 3.35, KGF వచ్చేసి 2.10 కలెక్ట్ చేసింది. ఇప్పుడు వాటన్నిటిని వెనక్కి నెట్టేసి నియర్లీ దాదాపు 7 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది పాజిటివ్ సైన్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు అయితే. మరి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడానికి సినిమా మొదటి రోజు ముందు నైట్ షోలు భారీలో పట్టడం, అలాగే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ బిగ్గెస్ట్ రిలీజెస్, ఎక్కువగా టికెట్ రేట్లు హైక్ చేశారు, ఎక్స్ట్రా షోలు, ఇవన్నీ కలిసి రావడంతో అనుకున్న దానికంటే, అంటే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని అంచనా వేయలేదు. సో అనుకున్న దానికంటే ఫస్ట్ డేనే తెలుగు రాష్ట్రాల్లో నైజాం సీడెడ్ ఏరియాలో సెన్సేషన్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న దేవర. ప్రస్తుతం వీకెండ్ కావడంతో ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. సోమవారం నుంచి దేవరకి అసలు పరీక్ష మొదలవుతుంది అంటున్నారు. డివైడ్ టాక్ నడుస్తుంది కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు కొంచెం కలెక్షన్స్ అయితే డల్ కావచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ వీకెండ్ వరకు ఇలానే స్టేబుల్డ్ గా కనుక కలెక్షన్స్ రాబట్టడం జరిగితే కనుక ఎన్టీఆర్ మరిన్ని రికార్డులు తిరగరాసే అవకాశం కనిపిస్తుంది. అండ్ అది బాలీవుడ్ లో కావచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మిగతా చోట్ల ఇప్పుడు మనం ఈ వరల్డ్ వైడ్ రిలీజ్ లో కనుక యుఎస్ మార్కెట్ లో ఆల్రెడీ ఎన్టీఆర్ పుంజుకున్నా సరే బాలీవుడ్ బెల్ట్ లోనే పుంజుకున్నాడు. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా చెప్పగలదు, చాలా చోట్ల సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒక్క సౌత్ స్టేట్స్ అనే తమిళనాడు, మలయాళం, కన్నడలోనే కొంచెం అంటే ఆ స్థాయి రాలేదు. ఎందుకంటే మన హీరోలు కాదు కాబట్టి వాళ్ళకి డబ్బింగ్ సినిమా కింద చూస్తారు కాబట్టి ఆ రేంజ్ రాలేదు. కానీ ఒకవేళ కనుక పుంజుకుంటే ఈ మాస్ అట్రాక్షను, ఈ మాస్ ఫైట్స్ కనుక వాళ్ళు కనెక్ట్ అయితే కనుక మరిన్ని ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మన దగ్గర ఉన్న రిపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెషన్లో కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోతూ, మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు మేము అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.